అండి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కలు అనేది చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముక్కలన్నీ 1-2 సార్లు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల హోల్స్ లోపలికి మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల చేపల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చుట్టూ ఉన్న మసాలా అంతా కూడా తీసేసుకుందామండి. ముక్కల మీద వేసుకుందాం. ఇలా అంతా శుభ్రంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదామండి. 15 నిమిషాల పాటు ముక్కలకన్నిటికీ మసాలా అంతా బాగా పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. చూడండి, 15 నిమిషాల తర్వాత ముక్కల్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకుందాం. ఇలా ఆయిల్ మరిగాక ఆయిల్లో వేసేసుకుందాం. ముక్కలు కూడా చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా మరిగాక సిమ్లో పెట్టుకున్న తర్వాతే చేపలు అనేది ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల చేపలు బాగా ఫ్రై అవుతాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. వేసుకుందాం.